హరిణి గారు అని చెప్పి వరకు మొన్న డెలివరీ దీని గురించి ఈమెయిల్ పెట్టారు కదండి, ఆవిడ కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అవునండి. హలో హరిణి గారు. హరిణి గారు, శ్రీనివాసాచార్యులు గారు లైన్ లో ఉన్నారండి. అయ్యా మీ లైన్ లో ఉన్నారు. ఓకే అండి. ఏం లేదండి, కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ చేశామండి. అందులో మాస్టర్ గారు యోగా రూల్స్ లో ప్రాణాయామము యోగాసనాలు చేయవద్దనడానికి కారణం ఏంటండి? ప్రాణాయామము యోగాసనాలు ఇది వద్దని చెప్పారు కదా, అంటే దానికి కారణం ఏంటండి? కారణం అంటే అలసిపోతుంది ఒళ్ళు, ఆసనాలు గీసనాలు వేస్తే ఒళ్ళు అలసిపోతుంది, మీరు ఏం గుర్తించలేకపోతారు అని. ఓకే. ఒకటి ప్రాణాయామం అంటే ఇక వీళ్ళు ప్రాణాయామం వెనక ముందు నీరు తీసుకుంటుంటారు కానీ ఇన్నర్ ఆబ్జర్వేషన్ వాళ్ళకు ఉండదు. ఈ యోగమే ఆరంభించింది ఇన్నర్ ఆబ్జర్వేషన్ కోసమే. పర్పస్ పోతుంది. కాబట్టి ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ వ్యాయామాలు ఇటువంటివన్నీ పనికిరాదు అట్లా అని చెప్పి నిషేధించినారు. అంటే ఇప్పుడు మరి మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ అవన్నీ ఎలా ఉంటాయండి? మరి ఎక్సర్సైజ్ ఏమి లేకున్నప్పుడు మనకి బాడీ ఇప్పుడు 30 years అప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ తో ఉంటుందని చెప్పారు కదా. అవును. సో అదే స్ట్రెంగ్త్ తో పాటు మనం ఇప్పుడు మన బాడీ అంత ఎక్సర్సైజ్ చేయనందువల్ల కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ పోతూ ఉంటుంది కదా, పోదంటారా? ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారు, భక్తి శ్రద్ధలతో నా యోగం చేసేటువంటి వాళ్ళు 30 years ఆఫ్ ఏజ్ రాగానే ఉంటారు అన్నారు కదా. అవునండి. ఇప్పుడు ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నారా ఎవరైనా? ఇంకేదో కూర్చొని మాస్టర్ శ్రీ నమస్కారం అనే వాళ్ళు అనే వాళ్ళు కోర్సులు చేసేవాళ్ళు చేస్తున్నారు. అందుచేత ఆయన చెప్పినట్టుగా కూర్చొని ఇన్నర్ ఆబ్జర్వేషన్ చేస్తూ నా బాడీ నా కంట్రోల్లో ఉండాలా, నాకు వచ్చే వైబ్రేషన్స్ నా శరీరం తట్టుకునేటట్టు ఉండాలా అని ఇవన్నీ చేస్తే కదా. ఆ విధంగా అనుకుని చేస్తే మన బాడీలో వేరే ఎక్సర్సైజెస్ అవసరం లేకుండానే ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ స్ట్రెంగ్త్ తో పాటు ఎక్సర్సైజ్ అవసరం లేకుండానే బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, శ్రీనివాస్ గారు. దేవుడి మీద నమ్మకం లేని వారికి ఈ యోగం పనికిరాదు అని ఒకసారి చెప్పారండి. మరి నమ్మకం లేని వారికి ఈ యోగం పనికిరాదనే అది వృత్తరహిత తారక రాజయోగం ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కాదనుకుంటాను, ఆ బుక్లెట్ లో అనుకుంటానండి ఒక చోట ఉంది. మీరు ఇన్ఫర్మేషన్ బ్రోషర్ ఉంది కదా, అందులో చదివినట్టుగా గుర్తండి. పేజీ గుర్తులేదు సరిగా. అంటే నమ్మకం లేని వాళ్ళు పనికిరాదని చెప్పారంటే it depends upon the God. Relief with belief. కదా ఏమండి? రిలీఫ్ విత్ బిలీఫ్. అంచేత రిలీఫ్ లేని వాడికి బిలీఫ్ ఉండదు. బిలీఫ్ ఉంటేనే రిలీఫ్ వస్తుంది. ఆ బిలీఫ్ ఎప్పుడు వస్తుంది? గాడ్ మీద ఫెయిత్ ఉంటే వస్తుంది. మరి అంటే గాడ్స్ రెగ్యులేషన్స్ అంతా ఇచ్చి నేను అవన్నీ చేసేసాను, ఇంకా మీరు ఏ గాడ్ను అవసరం లేదు అని చెప్పింది ఆయన. అది భగవంతుడా చెప్పొద్దు అన్నాడు, ఏ భగవంతుడిని తెలుసుకోవద్దు అన్నాడు కదా. అది కూడా మెన్షన్ చేసిందండి. కానీ అంటే ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం కానివ్వండి, మన ఓల్డ్ ఎయిట్లో కానివ్వండి, పూజలు ఇవి వాళ్ళ అలవాటు పడి ఉన్నారు కదా, అదొక ధర్మం కింద ఇట్లా చేయండి అని చెప్తూ వస్తున్నారు కదా.
ఇప్పుడు మరి గాడ్ ఇది అలా చేయకోకుండా ఉంటే వాళ్ళు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినట్టు కాదా అనేది ఆయన క్వశ్చన్ అండి. కాదు, హిందూ ధర్మం వేరు, మహాప్రజ్ఞాన ధర్మం వేరు. మీరు రెండు కలుపుకోవచ్చండి. ఓకే. హిందూ ధర్మ ప్రకారం వేడిగా ఉంటే మీరు ఆ గుడికి పోవడము, పూజలు చేసుకోవడము, హోమాలు చేసుకోవడము చేసుకోవాలా? అవన్నీ ఏంటది కదా. మరి ఇంకా ఒకటి కలపొద్దండి. 6 పూటలు నమాజ్ పోయే మహమ్మదీయులు మన యోగంలో చేరి అదేమిటి పక్క అదేమిటారు మసీదు మసీదుకే పోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. ఓకే, మంచిది. తర్వాత బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు 20 ఏళ్ళు చేశాను, నాకేం లాభం కలగలేదు, అన్ని వదిలేశాను స్వామి, దీనిలోనే ఉంది, హాయిగా ఉంది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న మీరు తీసుకొచ్చినటువంటి మీ శిష్యులు తీసుకొచ్చినటువంటి వాళ్ళలో పురుషోత్తమం గారి శిష్యులు తీసుకునే వాళ్ళు తిరుగురాళ్ళు ఆయన ఒక ఆయన వచ్చాడు. నాకు నమ్మకం లేదు అన్నాడు. తెల్లవారి ప్రేయర్ అయింది, మధ్యాహ్నం ప్రేయర్ అయింది, మాస్టర్ గారి దిశ ప్రేయర్ అయింది, 2:30 గంట ప్రేయర్ అయింది. సాయంకాలం ప్రేయర్ అయినప్పుడు గట్టిగా చెప్తాను, ఇష్టం ఉండే వాళ్ళు చెప్పండి అన్నాను. ఆయన చెప్పాడట. మాస్టర్ గారి చెవులు ఒకే వాయింపులు వాయించాడు. ఆయన బాగుపడ్డాడు, 10 మందికి మేలు చేస్తున్నాడు, నువ్వు చెయ్యి పేరు చెయ్యి అని. అంతా కళ్ళు తెరవగానే గిట్టే కాళ్ళు పట్టుకుని నాకు ఈ మాట చెప్పినారు, నేను అన్ని వదిలేసి చేస్తాను అన్నాడు. అది అంతహా నమ్మకం ఉంటే ఆయన దానికి అనుసరించి సహాయం చేస్తాడు. అది సంగతి. ఇంకొక ప్రశ్న అండి, దీనికి సంబంధించినట్టుగానే మీరు ప్రశ్నలు సమాధానాలు వాటిల్లో ఒక చోట ఇతర పూజలు, మంత్ర జపాలు, బీజాక్షరాలు అవి వద్దన్నారు. అలాగే ఇంకొక చోట ఇంకో ప్రశ్న సమాధానం చెప్తూ ఏమిటంటే స్నానపాన జపాలు, అనుష్ఠానం అన్ని పూర్తి చేసుకున్నాక అప్పుడు మాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు. మరి ఈ రెండింటికి అన్వయం సరిగా కుదరట్లేదు కదా. మరి చెప్పాడు స్నానపాన జపాలు అంతా చేసుకొని పూజ చేయమని చెప్పేది ఎప్పుడు? ప్రారంభంలో చూడండి, ఆ డేట్ చూడండి. అది ఎంటీఏ గారు చెప్పినట్లు ఉందండి. అవునండి, 19 అదే స్వామి. అది ప్రారంభంలో వీళ్ళంతా అట్లాగే పొడి పోకుండా అంతా ఇతర వాళ్ళకి వస్తుంటే వీళ్ళంతా కావేరిలో పోయి స్నానం చేసేసి సంధ్యావనం చేసుకొని మహాదేవి పూజ నామాలు పెట్టుకొని రాండి అన్నాడు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అంటే మానేంటి కాళ్ళు చేతులు కడుక్కొని దక్షిణంగా వచ్చి ప్రేయర్ చేయండి అన్నాడు. అది ఎప్పుడు చెప్పారు అనేది ఇందులో లేదండి. అదే మొట్టమొదట మీరు స్నానం జపం అది చేసుకున్నాక రమ్మన్నది 26వ ప్రశ్నకు సమాధానం. అది దాని తర్వాత మీరు 39వ ప్రశ్నలో సమాధానం చెప్తూ ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పారనమాట. అవును, అది మొట్టమొదటిగా చెప్పాను కదా. డేట్ ఇచ్చా కదా, డేట్ ఇవ్వలేదు. డేట్ ఇందులో లేదండి. అదేనండి, మీరు ఇప్పుడు చెప్పింది అర్థమైందండి. స్టార్టింగ్ లో వాళ్ళు సరిగ్గా అంటే ఏం లేకుండా స్నానం ఇదేం లేకుండా అలా వచ్చేసి ఇది చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పారంటున్నారు. మరి వాళ్ళు దోలో పడిన తర్వాత అని చెప్పారు. ఓకే. సరే, ఒక చోట ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నారు కదండి. అది ఆత్మ పరిశీలన అంటే మనకి ఆత్మ ఎక్కడుంది అన్నదే సరిగ్గా తెలియదు. మరి ఆత్మ పరిశీలన అంటే ఆత్మని పరిశీలించడమా లేకపోతే ఆత్మతోటి పరిశీలించడమా? అది ఏమిటి చేయాలి కొంచెం చెప్తారా? ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతోః సమగ్రతుం పశ్యతి వీతశోకో ఆసు ప్రసాదాన్మయమానమీశం అని ఉందండి. అంటే ఆ సృష్టికర్త యొక్క అనుగ్రహం ఉంటే ఈ మృగం లాంటి మానవ శరీరంలో ఒక హృదయం అనేది ఒకటి ఉంది. అది అగాధమైంది. అందులో అడుగుగాను ఉన్నాడు, బ్రహ్మాండమైన వస్తువుగాను ఉన్నాడు.
ఆయన అణువు నుండి ఆయన అనుగ్రహం అంటే వెంటనే ఆ దేవిని చూడవచ్చు. అదే మాస్టర్ గారు ఇండిపెండెంట్ రిలేషన్ మానవుని హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆత్మలో అతన్ని దర్శించే చేయడమే నా యోగ ఉద్దేశం అన్నాడు. కాబట్టి ఎక్కడ ఉందంటే గుండెల లోపలంలో ఎక్కడుందో ఎవరికి అంతుపడదు. మనం చూస్తే అంతరాత్మ పరిశీలన అనిపిస్తుంది. అక్కడ ఎక్కడికో తీసుకుపోతుంది. ఎంత దూరం తీసుకుపోతుందో, ఎంత అగాధంగా ఉందో, పాతాళానికి పోతుందో, ఆకాశానికి పోతుందో తెలియదు. దాని వెంటనే పోతాం మనం. అక్కడ చూపిస్తాడు భగవంతుడు మనం. అందుకే చెప్పినాడు లోకాలోకాల విషయాలను, అత్యద్భుతమైన విషయాలు మీకు యోగంలో తెలియజేస్తాను. కాబట్టి మన శరీరంలోనే ఉన్నాడు. ప్రతివాడి శరీరంలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే హృదయం అంటే అగాధమైంది. ఎంత రోజు ఎవడూ చెప్పలేడు. కాబట్టి దాన్ని పూజ చేయడమే నా యోగం అన్నాడు. కాబట్టి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. దాన్ని కళ్ళు మూసుకొని మనం చూస్తే అది కనిపిస్తుంది. కోర్సులు వదిలిస్తూ కూర్చుంటే ఏం కనిపిస్తుంది? ఏం కనపడదు. ఓ అమ్మ నచ్చుకోవచ్చంటే. ఇప్పుడు కళ్ళు మూసుకుని చూస్తే అది కనిపిస్తుంది అన్నారు కదా, కళ్ళు మూసుకుని చూడడం అంటే ఏమిటండి? కళ్ళు మూసుకుని అది కళ్ళు మూసుకుని చూడాలి అన్నారు కదా, అది అంటే కళ్ళు మూసుకుని చూడడం అంటే ఏమిటి? కళ్ళు మూసుకుని గమ్మని చూస్తుంటే అంటే మీ కళ్ళు మూసుకున్నప్పుడే మీకు కనిపిస్తుంది అనమాట. అది అట్లా గమనిస్తూ ఉంటే మీ కళ్ళ ఎదురుగుండా అంటే కళ్ళు మూసుకున్న కళ్ళ ఎదురుగుండానే కనిపిస్తుంది అనమాట. సినిమా చూసినట్టు మీరు అన్ని చూడొచ్చు. ఇది అది ఏం లేదు. మీరు బాగా ఎదిగితే ఏదో బ్రహ్మలోకం ఎట్లా ఉంటుంది చూడాలా అనుకుంటే ఆ బ్రహ్మలోకాన్ని మీ ఎదురుగుండా తీసుకుని నిలబెట్టాడు. విష్ణులోకం కావాలంటే నిలబెట్టాడు. ఎదులోకం కావాలంటే నిలబెట్టాడు. అమెరికాలో పలానా జాగా నాకు కావాలంటే చూపిస్తాడు. ఆయనకు సాధ్యం కాలేదంటే ఏం లేదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన చేతిలో ఉన్నాడు. 15,000 సంవత్సరాలుగా పాప తాపత్రయపడ్డాడు ముసలాయన. ఎంత సంపాదించాలా అని. కడపటికి ఈ జన్మలో ఎంటీ ఆయనను సహాయంగా పంపించి సహాయం చేశాడు. ఇప్పుడు అక్కడ మీరు సృష్టికర్త అన్నారు కదా, తర్వాత ఇంకొక చోట ఈ యోగంలో ఉన్నది ఈ మాస్టర్ గారి యోగం సాధన చేసే వాళ్ళు ఏ పూజలు చేయక్కర్లేదు, కానీ సంధ్యావందనం గాయత్రి మాత్రం మినహాయించారు దాని నుంచి అన్నారు. అది తర్వాత సంధ్యావందనం చేసుకునేటప్పుడు కానీ ఇంకొక పూజ అది చేసేటప్పుడు కానీ మనం సంకల్పం చెప్పేటప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని ఇలా చెప్తాము కదా. ఇప్పుడు అందులో ఇప్పుడు ఈ సృష్టి పరిమాణం ఎంత, అందులో మనం శాశ్వతత్వం కావాలి అనుకుంటున్నప్పుడు ఆ సృష్టి పరిమాణానికి మన శాశ్వతత్వం పరిమాణానికి సంబంధం ఏమిటి అనుకుని చెప్తారా? అది మనం చెప్పుకుంటున్నామండి. ఈ సంకల్పం అంతా మనం చెప్పుకునేది, దానికి సంబంధం లేదు. మన వాస్తవిక యోగానికి అసలే సంబంధం లేదు. ఇప్పుడు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విష్ణువు వచ్చినాడు, ఒక శివుడు వచ్చినాడు, ఒక బొమ్మ వచ్చినాడు. ఒకటే కణాపుడి వరకు ఉండలేదు. ఎంతమంది విష్ణువుల పేరు మారిపోయినాయి, ఎంతమంది శివుడి పేరు మారిపోయినాయి, ఎంతమంది బ్రహ్మల పేరు మారిపోయినాయి. ఆ సృష్టికర్త చేతిలో వీళ్ళందరూ కీలుబొమ్మలు. ఆ సృష్టికర్త మాస్టర్ గారి చేతిలో కీలుబొమ్మ. అంచేత ఈ సంకల్పాలు వికల్పాలు మనకి అవసరం లేదు. ఇప్పుడు అంటే మరి ఆ సృష్టికర్త అన్నది అది ఎటర్నిటీ అంటారా? కాదు, అంత చేతిలో ఉంది ఎటర్నిటీ. ప్రపంచాన్ని ముంచడము లేవనెత్తడము ఆయన చేతిలో ఉంది. మనకు చావుని తప్పించాలన్నా ఆయన ఇస్తేనే మనకు వచ్చే శక్తి. అది మాస్టర్ గారి ద్వారా వస్తుంది. డైరెక్ట్ గా మనం అడిగినా ఇవ్వడు సృష్టికర్త. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ప్రభాకర్ శాస్త్రి గారి కుమారుడు సుందరమూర్తి ఢిల్లీలో చాలా జబ్బుతో పడి
నన్ను ఎంతగానో ద్వేషించిన వ్యక్తి కడపడ శ్రీనివాసాచార్య గారు నేను పథకాల ప్రేయర్ చేయండి అన్నాడు, చేశాము. 6 నెలలు బతికినాడు, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ చేశాడు. అప్పుడు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉంటే నేను ఎంపీఏ దగ్గరికి పోయినాను. అతనికి పైన ఉన్నటువంటి అతని దగ్గరికి పోయినాను, అతను చేయలేదు. తర్వాత క్రియేటర్ దగ్గరికి పోయి అడిగాను, అతనికి విశ్వాసం లేదు, ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు. తిరుపతి నుంచి ఇక్కడికి అడుగుతూ ఒక ఫోన్ చేశాను, అమ్మా నువ్వు ప్రేయర్ చేయి మాస్టర్ గారికి చెప్పు, ఆయన మీద 15 చూడు అని. ఆమె ప్రేయర్ చేస్తే మాస్టర్ గారు ఆమె చెప్పాడు, ఆ చేసేవాడికి విశ్వాసం లేనప్పుడు ఎందుకు వీడు నా దగ్గరికి వచ్చినాడు, చెప్పు, నా దగ్గర ఇంకా రావద్దని చెప్పు, వాడు బతకడు అని. ఫోన్ చేశాను, ఇలా చెప్పారు మాస్టర్ గారు అన్నాడు. సరిగ్గా 1 గంటలు చనిపోయినాడు ఆయన. కాబట్టి ఆయన చేస్తూ ఉండేది సృష్టికర్త చేతిలోనే ఉండేదంతా. ఆ సృష్టికర్త ఎవరంటే మనకు తెలియదు, మనం ఆయన అడుగుతాము, ఆయన ధైర్యం ఇస్తే మనకు దొరుకుతుంది. ఇప్పుడు మరి సృష్టికర్త అంటే ఎవరు అన్నది మనకి తెలియదు అన్నారు కదా, అది ఈ సాధన చేసుకుంటే, యోగం సాధన చేసుకుంటే అది తెలుస్తుందండి? ఆయన కనిపిస్తే మనకు ఆయన మనకు కావాల్సింది చేస్తాడంటే, వీడు నా దాకాకి వచ్చాడు, నా బిల్డింగ్ అచ్చుకొచ్చాడు, కాబట్టి వీళ్ళకి ఏం కావాలో చేసి పంపించండి అంటాడు. అంతేగాని మన కంటికి ఆయన కనపడ్డు. ఇప్పుడు ఈ యోగంలో సాధన చేసుకున్న వాళ్ళకి ఫిజికల్ ఎటర్నిటీ వస్తుంది అంటారు కదా, మనం ఫిజికల్ ఎటర్నిటీ కావాలి అని ఎందుకు అనుకోవాలండి? ఇది మనకి ఫిజికల్ ఎటర్నిటీ ఎందుకంటారా, ప్రాచీన కాలంలో పుట్టిన వాడు సావడం నిశ్చయం అన్నారు, చచ్చిన వాడు మళ్ళీ పుట్టాడన్నారు. పుట్టాడు, చస్తాడు, ఎన్నో రకాలైన బాధలతో అనుభవిస్తుంటాడు జీవితంలో. ఇక్కడ ఎటర్నిటీ వస్తే ఆయన చెప్తాడు, నా యోగం చేసేటువంటి వాడికి ఆది వ్యాధులు లేకుండా వాడు జీవిస్తాడు అట్లా అన్నారు. అంటే సుఖజీవనం కోసం ఈ ఎటర్నిటీ. కష్టపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాటి చుట్టూ అవసరపడవలసిన అవసరం లేకుండా, అన్నపానాదులు అవసరం లేకుండా, నిద్రాహారాలు ఏమీ అవసరం లేదు, మనకి రేషన్ బియ్యం అవసరం లేదు, వాటి నీళ్ళు అవసరం లేదు, ఏమీ లేదు. అటువంటి స్థితి వస్తుందన్నమాట. ఎటర్నిటీ అంటే మీరు ఒక్కడే బతకడమే కాదు, ఇవన్నీ కూడా అవసరం లేదు వాటికి. చెప్పాడు, అదే చెప్పాడు, అన్నపానాదులు అవసరం లేదు, నిద్ర లేదు, విషయించలేదు, స్త్రీ కావాలా, వాళ్ళతో ఉండాలా, అటువంటివన్నీ కూడా ఉండవు, ఏది ఉండదు. అవి ఏవి లేనప్పుడు ఇప్పుడు బాగుపడిన తర్వాత పక్కింటి వాడు అడుగుతాడు, ఏమయ్యా ఏం రేషన్ కార్డు ఎత్తుకుంటావడం లేదేది, నాకెందుకయ్యా, నాకేదో మా మాస్టర్ గారు ఉన్నారు, నాకు రేషన్ కార్డు పల్లె, నీళ్లు పల్లె, ఏం పర్లేదు అంటాడు. అదే నాకు కూడా చెప్పాయి అంటాడు. అట్లా దేశమంతా పాకితే దేశమంతా ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది. అది మాస్టర్ గారి ఆశయం. అటువంటిప్పుడు మరి మనకి ఫిజికల్ ఎటర్నిటీ అన్నది ఎందుకు అనుకుంటున్నామండి? ఫిజికల్ గా ఉంటే కదండి ఏదో చేయడానికి. ఇంకొకటి సహాయం చేయాలన్నా, ఇంకొకటి మంచి చేయాలన్నా ఫిజికల్ గా మీరు ఉంటే కానీ వాళ్ళు చేయగలరు. పిశాచంగా చేస్తారా? పిశాచం వెళ్ళిపోతే వాడు ఏడిపిస్తారు, తోడు మేలు చేయడు. మేలు చేసినాడంటే మన యోగంలో వాడు లొంగిపోతే అటువంటి వాడు మేలు చేస్తాడు ఆ పిశాచం. అది మనల్ని డైరెక్ట్ చేస్తే వీరికి ఈ మంచితనం వాడికి అంటే చేస్తాడు, లేకపోతే మామూలుగా చేయరు. ఇప్పుడు అటువంటివి చేయడానికి మనకి ఫిజికల్ బాడీ లేకుండా అది పాసిబుల్ కాదండి? కాదు. ఎన్ని చేస్తారు? అది ఫిజికల్ బాడీ ఉంటే మీకు థాట్ వస్తుంది, థాట్ వస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి అటువంటప్పుడు మరి మాస్టర్ గారు ఫిజికల్ బాడీని వదిలి డిసపియర్ అయ్యారు, తర్వాత ప్రభాకర్ శాస్త్రి గారు డిసపియర్ అయ్యారు, అది ఎందుకు జరిగిందండి? ఇద్దరు డిసపియర్ అయినారు, కానీ ఈనాటికి హిమాలయ పర్వతాలు సశరీరంగానే ఉన్నారు.
చూసేవాళ్ళు చూస్తున్నారు, తాకాలనుకుంటే వచ్చి దగ్గర నిలుచుకుంటున్నారు, తాకుతున్నారు. చూడలేరు వాళ్ళు చూడలేరు, తాకలేరు. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది మహాత్ములు ఉన్నారు అని చెప్పాడు ఆయన. కాబట్టి మనకు కనపడలేదు కాబట్టి లేదు అనడం మూర్ఖత్వం. అది అంటే లేరు అని కాదండి, ఎంత మాత్రం తీరాము అని ఆలోచించాలి ముందు. ఒక చోట చెప్తాడు, యాస్టర్స్ కు జన్మనిస్తున్నాడు అని నా మీద కంప్లైంట్ చేశారు. అది ఋషి పర్యంతం ఎదిగిన వాడు చేయగలడు అన్నాడు. అంటే డెవలప్ అయితే ఏదైనా చేయవచ్చు. అంటే వాళ్ళు మాస్టర్ గారు ప్రభాకర్ శాస్త్రి గారు డెవలప్ అయ్యారు కదండి, వాళ్ళు మరి ఉన్నారు సార్ అంటే చెప్పారు. లేరని కాదండి, అంటే ఇది వరకు అప్పుడు మరి డిసప్పైర్ అవడానికి కారణం ఏదన్నా ఉందా అండి? ఏది వాళ్ళు అప్పుడు వచ్చింది అయ్యా అప్పటి పరిస్థితుల్లో ఒక సూక్ష్మానుడు జన్మకు తీసుకొచ్చారు మాస్టర్ గారు. అవునండి. ఇది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ రెండవ తోడు ప్రయత్నం చేయాలనుకున్నాడు. వెంకమ్మ గారు షీ రిఫ్యూజ్ ఫర్ ఎస్ అన్నాడు, అంటే సెక్స్ అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయనే స్వయంగా ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరు పుట్టారు, పోయినారు. అదంతా రికార్డు ఎక్కించలేదు ఆయన. తను ఉంది అంటే వేరే అణువులు తీసుకురాగలిగినాడు కానీ అది స్టాండ్ కాలేదు భూమి మీద. ఆ స్టాండ్ కావడం కోసమే ఊపిలోకి పెట్టాలన్నాడు. ఆమె రిఫ్యూజ్ చేసింది. ప్రభాకర్ శాస్త్రి గారు నాకు చెప్పాడు ఇట్లా చేయమని. ఆయన ప్రభాకర్ శాస్త్రి గారికి ఏం చెప్పాడు మాస్టర్ గారు, ఆరులో నేను పడుకునే పెట్టి మీద సద్వితీయంగా నువ్వు పడుకున్నాడు కదా. అవునండి. ఎందుకు ఆ అణువులు అక్కడ తీసుకొచ్చి ఆ రూమ్ లో అక్కడ ఆ గర్భంలో ప్రవేశింపజేయాలని. కానీ ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన మాటలు పరిచయం పెట్టారు, ఆయన చేయలేదు. ఆ రోజు చేయలేకపోయినావు కదా, నా మాట వినకపోయినావు కదా అన్నాడు. అదే విషయం నాకు చెప్పాడు ఆయన, ఇట్లా చేయని. ఏదో చేశాను, ఒక అణువు వచ్చింది, పెద్ద అణువు అన్నారు, బాగుంది, అన్ని అయింది. ఆ అణువు చనిపోయే పరిస్థితుల్లో ప్రభాకర్ శాస్త్రి గారు కానీ ఊళ్ళో ఉన్న డాక్టర్లు కానీ ఎవ్వరూ దగ్గర లేకుండా పోయినారు. రాగానే చెప్పారు ఆయన, ఇక 6 మాసాల కంటే ఉండదు, టపాకాయ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక గోల్ అచీవ్ కావాలనుకుంటే అది ఫెయిల్ అయిపోయింది. అంటే అది మళ్ళీ చేయమన్నారు, మళ్ళీ చేసి సక్సెస్ అయింది. ఆయనకు గుర్తుపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళు కనిపిస్తుంటారు. రామలింగ స్వామి ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు అక్కడ. ఇంకా నార్త్ ఇండియాలో ఒకరిద్దరు ఉన్నారు, అంత గ్యాంగ్ ఉంది అక్కడ. మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ సాధన భార్యాభర్తలు కలిసి సాధన చేస్తేనే యోగం ఫలిస్తుంది అన్నారు కదా, ఎందుకు అలా అన్నారండి? అదే చెప్పాను కదా, భార్యాభర్తలు ఇద్దరు చేస్తే నీవు ఒక అణువును కోరి అంతరిక్షంలో ఎక్కడో ఉండేటువంటి అణువులను తిరిగి తీసుకొచ్చి 1 సంవత్సరం అన్నాడు బిడ్డ రావడానికి. కోరుకున్న అణువు కిందికి రావడానికి 1 నెల పడుతుంది, బయటకు రావడానికి. 1 నెల ఆకాశంలో తిరుగుతుంది, వీడికి వస్తుంది, వీడి బాడీలో 1 నెల తిరుగుతుంది. ఆ తర్వాత ఊపిలో ప్రవేశిస్తుంది, 9 మాసాలు ఊపిలో ఉంటుంది అన్నాడు. మొత్తం 1 year అన్నాడు. ఆవిడ లేకుండా ఏం చేస్తాడు? ఆవిడ లేకుండా చేయాలంటే ఆ మాస్టర్ గారి లెవెల్కి ఎదిగిన వాడు చేయవచ్చు. ఈ యోగంలో ఇంకా పూజలు అవి వద్దన్నాక గాయత్రిని మాత్రం మినహాయించారు కదా, ఎందుకు చేశారండి? గాయత్రి మంత్రం పెద్ద మంత్రం కాదది.
సర్వకర్త అయినటువంటి ఈశ్వరేశ్వరుడు మాకు ఎల్లప్పుడూ మంచి మంచి తలుపులు కలగజేయుగాక అనే దాని యొక్క అర్థం అది. మరొకసారి చెప్తారండి అది? కాకుండా ఊరికే కూర్చున్నాడు అనుకోండి, ఎదుటి వాడు నాశమైపోలను, వాడేదో చేయాలని వీడేదో చేయాలని ఒక దుష్ట సంకల్పాలు వీడుకుంటాయి. అందుచేత తీరిక సమయాల్లో గాయత్రి చేసుకోండి అన్నాడు. అంటే మంచి మంచి తలుపులు కలగజేయుగాక అని అంతే. అందుకోసం గాయత్రి చెప్పారు కానీ పెద్ద మంత్రమని అదేదో ఉరిగిస్తుందని కాదు. ఇందాక అంతరాత్మ పరిశీలన అనే విషయం గురించి చెప్తున్నప్పుడు మీరు డెవలప్ అయితే మీకు సినిమా లాగా కనపడుతుంది అన్నారు కదా. డెవలప్ స్టార్టర్స్ కి, కొత్త వాళ్ళకి మరి ఆ సినిమా కనిపించే వరకు వాళ్ళు అంతరాత్మ పరిశీలన ఎలా చేసుకోవాలి, ఎట్లా అంటే వాళ్ళకి చేసుకుంటున్నాము అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కూర్చుని అయ్యా నాకేదో నా అంతరాత్మలో తెలియాలనుకుంటే దాని పాటికి కమెంట్స్ అవుతుంది. అంటే మనకు కోతిలాగా మన బుద్ధి కొద్దిగా అటు ఇటు అంటే స్టార్టింగ్ లో ఇంకా ఇప్పుడు ఆ బిలీఫ్ ఇది కావడానికి కానివ్వండి, లేకపోతే కొంత ఇది పడుతుంది కదండి. అవును. సో ఆ పీరియడ్ లో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అందుకే కోతిలాగా మనసు పోతుంది కదా, అది ఆయనకే చెప్పాలా. మాస్టర్ గారు నా మనసు దూరంగా పోతూ ఉంది, మీరు కూర్చోబెట్టి నాకు సరైనటువంటి మార్గాన్ని చూపించాలని అడగాల. అదైనా అరగంటే పెట్టదు. ఓకే, మీ పాటి మీరు కూర్చొని నేనేం అయిపోతాను, అదైపోతాను, ఇదైపోతాను, బ్రహ్మం అయిపోతాను ఊహించుకుంటే కావాలే ఆయన అడగాలి. నాకు ఇది చేయండి, నాకు ఇది చేసి పెట్టండి. మీ సుప్రీం ఆఫీసర్ మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి కదండి మీకు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఇస్తాడు. అవునండి. అంటే అదే ఇది కూడా. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ పెట్టుకోవడం అన్న దాంట్లో మనం మరి ప్రాపంచిక విషయాల గురించి రిక్వెస్ట్ పెట్టుకుంటుంటే మనం గోల్ ఏమిటి అన్నది మర్చిపోయి ఈ ప్రపంచంలోనూ ఈ ప్రాపంచిక విషయాల్లోనే ఉంటాం కదా, అది ఎలాగండి? రిక్వెస్ట్ మనకి ఇప్పుడు అలా కాకుండా ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఇప్పుడు ఏది రిక్వెస్ట్ పెట్టుకుంటే అది చేస్తారా? మరి ఏది రిక్వెస్ట్ పెట్టుకుంటా అంటే నాకు ₹1,00,000 కావాలని, ఎదుటి వాడు నాశనం అయిపోవాలని, ఇట్లాంటివన్నీ అడిగితే కూడా ఆయన ఎంతవరకు పరోపకారం చేయడానికి లేదు, దేశ క్షేమానికి మీరు ఉపయోగపడే కోరికలు పొంది చేస్తాడు. లేదు, నేను ఆత్మని అత్యున్నతమైన స్థానాన్ని తీసుకుపోయి ఈ యోగం ద్వారా ప్రపంచానికంతా సేవ చేయాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు సహాయం చేస్తాడు. అంతేగాని చెత్త కోరికలతో చెప్తాడు ఇవన్నీ కోరుకోకూడదు అని. ఎదుటి వారి నాశనం కావాలి కానీ, నాకు ధనాశ కానీ ఇవన్నీ ఉండేవాళ్ళు నా యుగంలో చేరనే ఉందని నేను చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఇక్కడ రమా గారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. అంటే మనకి ధనాశ ఇటు గురించి కాకుండా మన ఫ్యామిలీ బాగుండాలి, లేకపోతే మనకు తెలిసిన ఫ్యామిలీ బాగుండాలి, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి అని చెప్పి కోరుకోవచ్చా అని అంటూ అడుగుతున్నారు. అదే కదండి, నా అణువులు నా కుటుంబ సభ్యుల అణువులను చక్కదిద్ది మా కుటుంబం సుఖ సంతోషాలతో వర్తిల్లేటట్టు అనుగ్రహించవలసిందేనే కదా ప్రార్థనలో ఉందండి. ఇండిపెండెంట్ రిక్రియేషన్ వచ్చినప్పుడు నా యోగం చేసేటువంటి వాళ్ళు వాడు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లుతారు. అందరూ ఎదన్నటి అందుకోవడానికి బాగుపడతారు. అది అందరూ ఇచ్చున్నారు 1910లోనే.
ఇప్పుడు ఎవరికైనా చేసుకోవచ్చు. ఎవరికైనా మనకి తెలుసున్న ఫ్రెండ్స్ లో కానీ ఎవరికైనా ఇలా ఏదైనా అనారోగ్యం ఉండి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకపోయినా వాళ్ళ పర్మిషన్ లేకుండా అయినా కానీ మనం వాళ్ళు బాగుపడి వాళ్ళు సుఖంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకోవచ్చునండి. చేసుకోవచ్చు. అది ఎంతవరకు పనిచేస్తుంది చూడాలా. ఈ సంకల్పం సరైన బాగానే ఉంది. అది వాళ్ళు ఇప్పుడు నాకు రామచంద్రాచార్యులు ఉంటాయండి, తిరుమల రామచంద్రాచార్యులు. ఆయన నాస్తికుడు, రామనాస్తికుడు. ఆయన గురువు గారితో అదే చెప్పాడు, అరే నీకు విశ్వాసం ఇంకా చేసుకోలేకపోతే లేదన్నాడు. రోజు వచ్చి కూర్చునేవాడు. క్రమంగా ఆయనే చేసుకున్నాడు. అట్లా మార్పు వస్తుంది, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఆమె కూర్చోమండి గమ్మని, మీరు చేసుకోండి. లేదు మీరు ఆవిడ చదివి చేపెట్టేమనండి, మీరేం చేయవద్దమ్మా నువ్వు పడుకో గమ్మని చెప్పండి. ఆ గడ్డి మీద పడుకుంటే చేపెట్టి ప్రేయర్ చేసుకుంటుంది. 2 రోజులకి ఏదో రిలీఫ్ కలిగింది అనుకోండి, ఆమె చెప్తుంది నేను చేసుకుంటాను స్వామిని. చేయకపోతే మేము చేయవచ్చు. వాళ్ళకు విశ్వాసం ఉన్నా లేకపోయినా ఎదటి వాడి మంచిది కోరి మనం ప్రేయర్ చేయవచ్చు, తప్పు లేదు. లేదండి క్వశ్చన్ ఏం అడుగుదామని వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒకళ్ళ సునీత గారు అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ మదర్ ఇక్కడికి రావడానికి వీసా గురించి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 3 times రిజెక్ట్ అయిందంట. ఆవిడకి ఇక్కడికి వచ్చేటట్టు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి మనం అయ్యో వాళ్ళు వస్తే వాళ్ళు సౌకర్యంగా ఉంటుంది, మనం అంతా ప్రే చేయవచ్చు. ఓకే, కొంతమందికి ఇవ్వాలని రిఫ్యూజ్ చేసిన వాళ్ళు తిరుపతి వచ్చి ప్రేయర్ చేసుకుని విభూలు పెట్టుకుపోతే వెంటనే తీసి వాళ్ళు ఇచ్చడం ఉన్నాయి. ఇవి అంతగా అలాగా మన రిఫ్యూజ్ చేసడం ఉన్నాయి. అవునండి. తర్వాత ఇక్కడ లాస్ట్ అక్టోబర్ లో ఇక్కడ ఒక బాబుకి సనత్కి అతనికి ఒంట్లో అంతా క్యూర్ కావాలని చెప్పి ప్రేయర్స్ చేయించారు కదా. అప్పుడు అతనికి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించింది అని చెప్పి అనుకున్నారండి వాళ్ళ పేరెంట్స్. ఈ సంవత్సరం వాళ్ళు 1 week బ్యాక్ ఇండియా వెళ్ళారు వాళ్ళంతాను. వాళ్ళకేంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. తర్వాత వాళ్ళకేంటంటే ఎవ్రీ ఇయర్ రొటీన్ చెకప్ ఒకటి జరుగుతుందట. ఇక్కడ డాక్టర్లు చెకప్ చేసి ఎలా ఉంది ఏమిటని చూస్తారట. అందులో కూడా వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అబ్జర్వ్ చేసామని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. ఆయన ఆ సనత్ గురించి ఆయన చేస్తున్నారు ప్రేయర్. మేము కూడా ఇక్కడ ప్రేయర్ లో కూర్చున్నప్పుడు నమస్కారం చేసుకుంటున్నాం మాస్టర్ గారికి. అది ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పి చెప్దామని. ఇదివరకు ఒక 7-8 months అవుతుందండి. మీకు ఈమెయిల్ ఇచ్చాం, మీరు అప్పుడు చేసుకోండి అని చెప్పి. మాస్టర్ గారి ఫోటో ఉంటుంది కాబట్టి తప్పకుండా డైలీ డెవలప్మెంట్ కనిపిస్తుంది. అది కనిపించిందండి. అది కనిపించిందని చెప్పి సనత్ వాళ్ళ అమ్మగారు మీకు చెప్పన్నారు. చాలా సంతోషం. ఇంకా బాగా డెవలప్ అయ్యి వాడు సంతోషాన్ని కలిగించేంత స్థితికి రావాలి అబ్బాయి. అది గత 6 సంవత్సరాల్లోనూ లేని డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఆ అబ్బాయిలో ఈ సంవత్సరం కనిపించింది అని చెప్పి అన్నారటండి డాక్టర్లు. అది కాదు స్వామి, ఇంకా బాగా డెవలప్ కావాలంటాను. అది వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నారండి. సరే. థ్యాంక్స్ అండి. మరలా ఎప్పుడైనా మాట్లాడతామండి. హలో హరిణి గారు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? లేకపోతే హలో
హలో. అయ్యా నమస్కారం అండి, మరి మరలా ఎప్పుడన్నా మీకు మాట్లాడతామండి. సరే, ఎప్పుడైనా సరే. వెల్కమ్. థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం చెప్పండి. నమస్కారం అండి, అందరు నమస్కారం అండి. అందరికి చెప్పండి. అలాగే నమస్కారం, ధన్యవాదాలు అండి.